నాయకత్వం అదిగదిగో సీనన్న అదిగదిగో సీనన్న వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ నడవా సైడ్ రారా డివిజన్ పర్యటనలో భాగంగా 23వ డివిజన్లో ఉదయం నుంచి కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు గుల్లా గారు, మా డిప్యూటీ మేయర్ గారు సైజర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ ఆకుపూడి సుబ్బారావు గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ప్రజల నుంచి చక్కటి స్పందన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి కూడా విజయవాడ నగర అభివృద్ధి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని అందరూ కూడా కోరుకుంటారు. సంక్షేమ పథకాలు కానీ ఈరోజు అందులో 1వ తారీఖు పెన్షన్లు కూడా అవాతాతలకు ఇస్తుంటే వాళ్ళ సంతోషం. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మేము జగనన్న మాకు ఇంటికి పంపిస్తున్న డబ్బులు మేము తప్పకుండా ఆయన కోసం ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అతనికి తోడుగా అండగా ఎప్పుడు కూడా దత్తపుత్రుడు ఆయన తోడుగానే ఉంటాడు. ఇప్పుడు కూడా 2014 కానివ్వండి, 2019 కానీ, 2024 కానివ్వండి, మధ్యలో 2019లో కొంచెం వేషాలు వేశారు. కావాలని ఏదో ఓట్లు చీల్చాలని చెప్పని, ఏదైతే అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంటుందో ఆ ఓటు చీలుద్దామని చెప్పని దొంగ నాటకాలు ఆడాడు. మళ్ళీ 24 మళ్ళీ కలిసే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. సిద్ధమా అని చెప్పని, దానికి కూడా మేము సిద్ధం అని చెప్పని పవన్ కళ్యాణ్ తాలూకా మనుషులు మాట్లాడుతున్నారు. చాలామంది అంటున్నారు పవన్ కళ్యాణ్ సిద్ధం అంటే తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన నాయకులు అని చెప్పని అంటున్నారు ఈరోజు బయటంతా కూడా. ఎందుకంటే మా ఎజెండా ఏమో ప్రజలకు మంచి చేయాలని చెప్పని, పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటంటే చంద్రబాబు జెండా మోయాలని, చంద్రబాబు పలకి మోయాలని చెప్పని, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ప్యాకేజ్ తీసుకోవాలని ఆ ఎజెండాతో అతను పనిచేస్తాడు. చంద్రబాబు ఒక ఎజెండా ఉంది, జీవితంలో ఎప్పుడొకప్పుడు నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పని. వీళ్ళ ఎజెండాలు ఏవి కూడా ప్రజలకు నచ్చట్లా. మా ముఖ్యమంత్రి గారు మాత్రం ఎజెండా ఒకటే, సంక్షేమం అభివృద్ధి, ఆ రెండు ముందు తీసుకెళ్తామని చెప్పని మా ముఖ్యమంత్రి గారు ప్రాకులాడుతుంటే దిక్కుమాల రాజకీయాలు నీచ రాజకీయాలు చేసి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టాలి, ఇక్కడ ఏదో అధికారం రావాలని చెప్పని పకటకళ్ళకు అంటున్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు 2014 నుంచి 19 వరకు ఇక్కడ బోండవమ్మని ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎప్పుడు కూడా ఎలక్షన్లో చూడలేదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూడలేదు, కోవిడ్లో చూడలేదు, ఎప్పుడు కూడా మాకు అపాయింట్మెంట్స్ లేవు. ప్రస్తుతానికి ఏంటంటే అతనికి మామూలుగా అతనికి అలవాటు సూర్యుడిని చంద్రుడిని రెండు చూడ్డు. ప్రస్తుతానికి నేను వచ్చాక చంద్రుడిని చూస్తున్నాడు. కొద్ది రోజుల్లో సూర్యుడిని కూడా చూపెడతా అతనికి. బోండవమ్మకి సూర్యుడిని కూడా చూపెట్టే పరిస్థితి చేపిస్తా గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అతని ఆటలు సాగినాయి. కబ్జాలు చేసినా కానీ, దందాలు చేసినా కానీ భయపడి కొంతమంది మాట్లాడట్లా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఈసారి ఎక్కడైనా కానీ రౌడీజం చేసినా, కబ్జాలకు ప్రయత్నం చేసినా బోండవమ్మకి తాట తీస్తుంది అంట. డౌట్ లేదు దీంట్లో, ఎటువంటి డౌట్ లేదు దీంట్లో. ఏదో ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పని ప్రజలను చాలామందిని ఇబ్బంది పెట్టాడు. అందరూ కూడా నాకు కంప్లైంట్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈసారి ఎవరి జోలికి వెళ్ళినా మాత్రం మర్యాద కూడా బోండవమ్మకి హెచ్చరిస్తున్నాను. 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి ఏం చేయలేదు, చేస్తే బహిరంగ చర్చకు సిద్ధము అని చెప్పి అంటున్నారు. మధురనగర్ ఆయుర్వేదీ కూడా పూర్తి చేయలేని వైసీపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నలో బహిరంగ చర్చకి సిద్ధమని అడుగుతున్నాను. 2014 నుంచి 19 వరకు అతను కూడా ఎమ్మెల్యే ఉన్నాడుగా. మరి అతను చేస్తుంటే ఇవాళ ప్రశ్న మాకు వేయాల్సిన పని లేదు. అతను కనుక చేసుంటే అతను ఎందుకు ఓడిపోయేవాడు? ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం. విజయవాడ నగరానికి 100 కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు. కళ్ళు కనపట్లేదు అనుకుంటాను.
ఒకసారి చూడమని చెప్పండి. అదే చెప్పాను, ఎప్పుడు కూడా బయటకు వస్తే నియోజకవర్గం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫారంలో జలసాలు చేసేవాళ్ళు, ఫారంలో ప్యాకలు ఆడేవాళ్ళు, అదేవిధంగా ఫారంలో వెళ్ళి జోదాలు ఆడేవాళ్ళకి అభివృద్ధి ఏం కనబడుతుంది? ఎప్పుడు చూసినా ఫారెన్ కదా అతను ఉండేది, ఎక్కడైనా బయట ఉంటాడా? ఎప్పుడు చూసినా క్యాసినోస్ అని చెప్పని జోదాలు ఆడటానికి ప్యాక్ ఆడటానికి పనికి వచ్చే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా తిరిగాడు? అతను సెంట్రల్ నియోజకవర్గ సమస్య మీద ఎప్పుడైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా కానీ పోరాటం చేశాడా? చేశాడు ఎప్పుడైనా? చెప్పండి. 5 ఏళ్లలో ఏం చెప్పాడు అతను? వాళ్ళ కొడుకులేమో బైక్ రేసుల్లో వాళ్ళ స్నేహితులు చంపేస్తుంటారు. ఇవన్నీ కూడా అందరికి తెలుసు. ఇవన్నీ అటువంటి కుటుంబం అవసరమా అని చెప్పని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా అందుకని చెప్తున్నారు, కొన్ని ఏరియాలకి అయితే మాకు రావద్దని కూడా చెప్తున్నాడు. మీరు రావద్దు, మీకు ఓటు ఏమని చెప్పని. అందుకనే దయచేసి బోండమ్మ గారు ఎప్పటికైనా మారండి. మనిషి మారి ప్రజలకి సేవ చేయడానికి పొద్దున్నే నిద్రలేసి ప్రజలకి సేవ చేసే విధంగా చూడండి తప్ప 11 గంటలకు నిద్రలేసి ఏదో ప్రజలకు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టేసి జగన్ గారు 2 తిట్లు తిట్టేసి మామూలుగా ఇక్కడ ఏదో చేసేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మాత్రం మీకు తెలియవచ్చు. నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో మన వైసీపీ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్ళాం. మా పార్టీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ అపూర్వ స్పందన తెలియజేస్తున్నారు. మా అందరూ గడప గడపలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలవబోతున్నారు. స్థానిక ఇన్ఛార్జ్ గారు సురేష్ గారు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో గడపడుతుంది మన ప్రభుత్వం. లేకపోతే అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అభ్యర్థి గారు మాట్లాడారు ఇందాక. ఎందుకంటే మేము రోజు ఒకటే చెప్తాం, మేము ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం. పార్టీ యావత్తు కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మానిటరింగ్ చేసేది ప్రజల యొక్క సంక్షేమం. అలాగే నిన్న బాండావమ్మ ఒక మాట మాట్లాడాడంట. నేను ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా నీకు 2014 to 19 కావచ్చు, 19 నుంచి ఇప్పుడున్నటువంటి కాలంలో కావచ్చు, నీకు ఏ చర్చ కావాలో సింగనగర్లో ఉన్నటువంటి మన 4 కోడల్లో కూర్చోడానికి నేను సిద్ధమంటా ఉన్నా. ఎందుకంటే నేను ఎక్కడో టీవీ దీనిలో మాట్లాడుతాను అని అంట, నీళ్ళు ఇవ్వలేదు ఈవిడ డిప్యూటీ మేయర్ అని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ఇచ్చారు. విజయవాడ నగరంలో ఒక డిప్యూటీ మేయర్గా ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మహిళల్ని ఎలా మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకొని బోండా ఉమా నువ్వు మాట్లాడని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మొన్నటిదాకా నాకు గౌరవం ఉండేది, నేను ఎక్కడా కూడా బోండా ఉమా గారు అనేదాన్ని. ఎప్పుడైతే నువ్వు మహిళల్లో కానివ్వండి లేనిపోయిన అబద్ధాలు చెప్తా ఉన్నావో నీ మీద గౌరవం పూర్తిగా చచ్చిపోతా ఉంది. ఎందుకంటే జరిగినట్టు చెప్పు, తప్పులేదు. నీ కళ్ళేమన్నా పోయినాయా? నువ్వు నా డివిజన్లోకి వచ్చావు, నా డివిజన్లోకి వచ్చి ఎన్నోసార్లు నువ్వు పర్యటన చేసావు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయో నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఎన్ని సమస్యలు తీర్చానో అది నీకు కూడా తెలుసు. మాటలు లేదా మీడియా ఉందని మాట్లాడితే ప్రజలు చంపచ్చి ఎళ్ళు అనిపిస్తారు. రానున్న రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే 2019లో అదే జరిగింది, మొన్న కూడా జరుగుతా ఉంది. నేను విషయం ఏదైతే చెప్పావో దాన్ని నేను ఒకటే చెప్తా ఉన్నా. ఏదైతే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో పాపులేషన్ ఎంత పెరిగిందో నీకు తెలుసు, ఎన్ని రోడ్లు వేసామో తెలుసు, ఎంతమంది జనాభా ఆ ప్రాంతాన్ని కోరుకుంటే అక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారో నీకు తెలుసు. ఒకేసారి నీళ్ళు ఇవ్వమంటే ఎంత కష్టమో నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎలగబెట్టావు కదా గతంలో, మరి తెలుసు కదా నీకు కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఎందుకంటే 5 కోట్లన్నర పెట్టి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ 40% ట్యాంక్ పూర్తయింది. నీకు ఏమైనా కళ్యాణ దొక్కుని అని అడుగుతా ఉన్నా. పిచ్చి పిచ్చి మాట్లాడితే ఊరుకునేది లేదని కూడా తెలుస్తా. నువ్వు ఎమ్మెల్యే గారి మీద కాదు నా మీద నేను చెప్తా ఉన్నా, నీకు సవాల్ నేను విసురుతా ఉన్నారా? చర్చకు నేను సిద్ధం. సెంట్రల్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో, గతంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనేటువంటి నిరూపణకి నేను సిద్ధమని కూడా తెలియజేసుకుంటా ఉన్నా.